For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఒకప్పుడు విలేజ్లో బుర్రకథలు అనేవి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో బుర్రకథలు అనేవి కనుమరుగైపోతున్నాయి. సో అటువంటి వాళ్ళు బుర్రకథలు చెప్పేవాళ్ళు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ లైఫ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. బాగున్నారా? మీ పేరు? అమ్మా నా పేరు సిరిగిరి జాలయ్య. మేము శారద కథ చెప్తాము. హరికథలు చెప్పేవాళ్ళు బుర్ర కథ అంటారు. మేము తాంబూర గుమ్మరులు బట్టి ఇప్పుడు చనిపోయిన శవం ఉంటుంది అక్కడ. ఆ శవం తాను వాళ్ళు ఏం చేస్తారంటే నిద్రపోవద్దు, వాళ్ళు మేలుకు ఉండాలంటే వాళ్ళు ఏడ్చి వాళ్ళు దుఃఖపడి వాళ్ళ ప్రేమను తండ్రి చనిపోయాడు, వాళ్ళు తండ్రి చేసిన ప్రేమలు, తండ్రి చేసిన అన్నం పెట్టింది, వస్త్రాలు ఇచ్చింది, ధనం ఇచ్చింది, భాగ్యం ఇచ్చింది, వాళ్ళని కాదుకున్నది, కష్టం వచ్చిన బాధలు వచ్చిన కన్న తండ్రి బిడ్డ గురించి ఎన్ని పోరాణ చేసిండు. మా నాయన మమ్మల్ని ఇట్లా సాధిండు, పెద్ద చేసిండు, మా కష్టాలు మా బాధలు చూసి ఇవాళ మా నాయన మా కంటి ముందర వెళ్ళిపోతుండని ఒక ఆడపిల్లకు అనేకమైన దుఃఖాలు ఉంటాయి కదా. మరి ఆ దుఃఖం నుండి ఏడ్చి వాళ్ళు కొంత నిద్రపోతారని చెప్పానే మా శారద వాళ్ళని పిలిపించి ఇద్దరు తెల్లందాకా కథలు చెప్పిస్తే వాళ్ళు ఏడ్చుకుంటానో, కాకపోతే మేము నవ్వించుకుంటానో, లేకపోతే తుల్లించుకుంటానో, వాళ్ళు నిద్రపోకుండా కొంత పాటలు పాడుకుంటా, కథలు చెప్పుకుంటా, పురాణాలు చెప్పుకుంటా, మరి బాలనాగమ్మ కథ చెప్తాం మేము, మైనావతి కథ, సుగుణావతి కథ, హరిచంద్ర మహారాజు కథ, మన ఎరకల నాంచారి కథ, నాగరాజు కథ, పురాణాల కథలన్నీ చెప్పుకుంటూ మేము జీవించే వాళ్ళం. కాబట్టి వాళ్ళు పిలిపించి మేము తెల్లందాకా కథలు చేస్తే వాళ్ళు నిద్రపోరు అన్నట్టు. ఆ తెల్లందాకా నిద్రపోకుండా వాళ్ళు తెల్లారంగా శబాని వాళ్ళు దహనకాలం చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే దినాల నాడు ఉంటాయి కదా, పద్ధతుల దినాల నాడు ఉంటాయి. ఆ దినాల నాడు మా కథలు చూసి మా తాత పేరు శారదక నెల్లయ్య, మేము కళ్యాణ్ గ్రామంలో ఉంటాము. మేము అంటే మా జీవిత వృత్తాంతం ఏంటంటే మేము గుడిసెలు వేసుకుని బ్రతికే వాళ్ళం. బయట మా గోస ఇప్పుడు చెప్పవన్నాము కాబట్టి గుర్తొచ్చింది. ఎట్లా ఊరి బయటనా? ఊరు బయట. మీరు ఊరు బయట ఉంటారు? ఊరు బయట మేము సంచార జీవితం మాది. మాకు ఊళ్ళే ఒకప్పుడు ఇండ్లు లేవు, ఊరు పట్టుకొని ఉండే వాళ్ళము కూడా కాదు మేము. ఇప్పుడు బావులు ఉంటాయి కదా, అప్పుడు మూటలు కొట్టేది బావుల కాడ. ఆ నీళ్లు మాకు దొరకాయి అని చెప్పని బావుల కాడ చెట్లు ఉంటే ఆ చెట్ల కింద గుడిసెలు వేసుకునేది. అంటే గుడిసెలు అంటే మేము ఈతకమ్మ సాపలు అల్లుకునేది. ఆ సాపలు అల్లుకొని ఆ గుడిసె మీద వేసుకుంటే ఇప్పుడు మన దొడ్ల కాడ వాళ్ళు గుడిసెలు వేసుకుంటారు కదా, ఇప్పుడు పంట చేనుల కాడ కరెంటు మోటార్ పెట్టిపోయేటప్పుడు గుడిసె వేసుకుంటే వాన వస్తుందో ఎండ వస్తుందో అని వాళ్ళు వేసుకునే విధానం. కాబట్టి మేము గుడిసెలు వేసుకొని ఈత సాపలు అల్లుకొని ఈత సాపల మీదకి ఒక ఉడుగు కట్టెలు ఉండేవి, ఉడుగు చెట్లు ఉంటాయి కదా, ఆ ఉడుగు కట్టెలు సన్న కట్టెలు చేసుకొని ఇట్లా వంకరలు వంచుకొని గుడిసెలు వేసుకొని ఆ గుడిసెలలో బ్రతికేది మేము. అంటే మీకంటూ ఒక ఇల్లు ఇట్లా ఇల్లు లేవు, మాకు తావరం లేదు, అసలు తినడానికి కూడా తిండి దొరకలేదు. మరి మీకు ఎప్పుడు గవర్నమెంట్ ఇట్లా సహాయం చేయలేదా? గవర్నమెంట్ సహాయం మాకేం చేయలేదు. అప్పట్లో ఇప్పట్లయినా ఎవరు సహాయం చేయలేదు. అప్పుడు ఇంద్రమ్మ పరిపాలన కూడా అప్పుడు ఎస్సీలకే ఇండ్లు ఇచ్చారు కానీ మాకు ఇండ్లు ఇవ్వలేదు. మీరు అడగలేదా మరి ఎప్పుడు? అప్పుడు మేము అడిగేది ఏముంది, మాకు అడగటానికే ఊళ్ళో పోవడానికే భయం. అయ్యో, ఊళ్ళో ఎవరన్నా అడగాలంటేనే మా జీవితంలో అయ్యా దండం పెడదాం, మాకు ఇంటి ముంగడి పోయి ఇంత అన్నం పెట్టామమ్మా అంటే వాళ్ళు ఇంత గంజి పోసేది గిన్నెలలో. అప్పుడు అన్నం కూడా దొరకపోయేది. ఆ దొరకపోతే అన్నం మేము ఇండ్ల ముంగడి పోతే ఇంత గంజి పోసేది. మా ఆడపిల్లలు సాపలు అల్లుకొని ఆ గిన్నె చేత పట్టుకుని పోతే పాత సాపలు పొక్కలు పోతే వాటికి మాస్కలు వేసుకొని అంటే కొత్త కమ్మలు పెట్టి వెళ్తే వాళ్ళు ఇంత అన్నం పెడితే తినేది. గట్క మాడు చెక్కలు కూడా పెట్టుకొని గట్క మాడు చెక్కలు కూడా దొరకలేదు మాకు సరిగా. ఆ విధంగా తినుకుంటా ఉన్నాక ఆ కథలు చెప్పుకుంటా మా తాత కథలు చెప్పుకుంటా మేము జీవన గర్భిణము ఆ తిత్తుల గాన ఇట్లా చేసుకునేది. ఊరు బయట గుడిసెలు వేసుకునేది. ఇండ్ల పూట పోయి మా పిల్లలు మాకు లాగులు కూడా సరిగా బట్టలు దొరకపోయేది. ఎవరన్నా దానం అడిగితే వాళ్ళు తొడుకున్న లాగులు వెనకమర అయితే పొక్కలు పోతే మాస్కలు వేసుకునేది. అంటే ఆ మాస్క్ అంటే దానికి కొత్త గుడ్డ వేసుకునేది అన్నట్టు తొడుక్కునేది. ఇంత గుడ్డలు గోసులు పెట్టుకొని మాకు బట్టలు లేవు తల్లి, మాకు బట్టలు లేవు, అన్నం దొరకలేదు, బాగా గడ్ల పుంటుండి మేము కష్టపడ్డాము. ఆ గాలి దుమ్ముకు వాన వర్షాన్ని కూడా ఆ జీవితం మేము బ్రతకాలంటే చాలా కష్టం ఉండే. ఇప్పుడన్నా కొంతకాలమన్నా మేము ఈ జనరేషన్లో ఈ రోజులలో ఏ విధంగా బతున్నాం, కానీ ఆ రోజులలో మేము బ్రతికినా ఒకటే సచ్చిన ఒకటి అనిపించింది. ఆ గాలి వానలకు రాళ్ళు పడేటప్పుడు చిన్న గుడిసెలైనా ఏమవుతాయి, అందులో మేక పిల్లలు, కుక్కలు, పిల్లలు, మా తండ్రికి మేము ఎనమండుగురం. మరి ఇప్పుడైనా ఉందా మరి ఇల్లు? ఇప్పుడు అంటే మాకు కొంతకాలమైన తర్వాత మేము కళ్యాణ్ గ్రామానికి వచ్చినాం. పెంబర్తిలో చిన్నకిష్ట మన చెన్నయ్య ఉండే మా తాత పేరు శారదక నెల్లయ్య. ఎల్లయ్య నువ్వు కథలు చెప్పేటోని కూడా మా ఊళ్ళో ఉండే ఇంత ఇల్లు కట్టిస్తారంటే మా ఈ ఊరు పక్కన ఉంటే ఎవరేమంటారు అని భయానికి
ఆ ఊళ్ళోకి రాకపోయేది. ఆ తర్వాత పెంబర్తలు కూడా ఉండలేదు. సల్లోల బావి కాడ ఉండేది మేము. మళ్ళీ ఇది మన నిమ్మతూల బావి కాడ, సారబుడ్ల బావి కాడ ఇప్పుడు పెంబర్తలు ఉన్నోళ్ళు పటేళ్ళు వాళ్ళ బావుల కాడ గుడిసెలు వేసుకుని బతికేది. మా జీవితం అంతా కూడా వాళ్ళకి తెలుసు. అప్పటికి ఇప్పటికి మారింది కదా, ఇప్పుడు ఏమైనా చేంజ్ ఉందా? మరి మేము ఎప్పుడు చేంజ్ అయిందంటే రామారావు పరిపాలన అప్పుడు అప్పుడు వాళ్ళు ఇండ్లు ఇచ్చిండ్రు. మా ఊళ్ళో రామకృష్ణారెడ్డి, జిల్లాలో రామకృష్ణారెడ్డి కళ్యమ్మ గ్రామము, జిల్లాలో రామకృష్ణారెడ్డిను, పూలారెడ్డి, శనకృష్ణారెడ్డి దొర, ఇప్పుడు గాజనారాయణ సేటు, పెద్దలు మన బంగ్లా నర్సిరెడ్డి పటేలు, సిర నర్సిరెడ్డి, వీళ్ళంతా కలిసి ఏమన్నారు, మా సినాద్రి పటేలు, జిల్లాలో సినాద్రి పటేలు వాళ్ళంతా కలిసి ఇక్కడ ఉంటే బాగుండదురా, ఎంతగానో గుడిసెలు వేసుకుని బతారు, ఈ జీవితాన్ని ఇట్లా గడిపేది ఎందుకురా, ఎంతగానో మీరు బయట గుడిసెలు వేసుకుని బతారు, అట్లా కాదు మీరు కొంచెమన్నా మేము జాగాలు ఇస్తాము, ఆ జాగాలలో ఇంత గుడిసేసుకుని బతుకుర్రా అని చెప్పానంటే సరే అయ్యా అని చెప్పని అక్కడ రామారావు పరిపాలన అప్పుడు అక్కడ కళ్యాణంలో ఇంత జాగాలు ఇస్తే ఆ జాగాలలో ఇంత మాకు రామారావు ఇండ్లు కట్టించుండు. అప్పుడు ఎంత 300 రూపాయలు అప్పట్లో ఆ 300 రూపాయల జాగా కొనుక్కున్నాం. జాగా కొనుక్కొని అక్కడ రామారావు పరిపాలనలో ఇప్పుడు ఇండ్లు కట్టించిండ్రు. అప్పుడు ఇండ్లలోకి వచ్చినాం, పెంకటి ఇండ్లు అవి. ఆ పెంకటి ఇండ్లకు వచ్చినట్టు ఆ ఊరు పట్టుకుని గప్పుల్లో పడ్డాం. ఇప్పుడు ఓకే. మరి ఇక ఇప్పుడు కూడా ఇప్పుడైతే పర్లేదు తల్లి, ఊరు పట్టుకొని వచ్చినందుకైనా మాకు ఊరు సహకరించింది. కొంత మా పిల్లలు కూడా ఇక మా జనరేషన్ మర్చిపోయినారు వాళ్ళు. ఇక ఊరు పక్కకి ఎప్పుడు వచ్చినామో మా పిల్లలు కూడా ఇంత చదువు సంధ్య నేర్చుకొని వాళ్ళు ఇంత వ్యాపారాలను నేర్చుకొని వాళ్ళు జీవితం గడుపుతున్నారు. ఇక మేము ఈ కథలు చెప్పుకుంటా మేము పావుల టికెట్ 30 పైసలు 50 పైసలు 2 రూపాయలు 2 రూపాయలు టికెట్ పెట్టుకుంటే ఇట్లా జీవించుకుంటూ పోయినా పోతే ఇక మేము మా బ్రతుకులని ఇప్పుడు నేను చెప్పిన కదా, బావి కాడ గుడిసెలు వేసుకుంటే గాలి పెడితే కొట్టుకుపోయేది. ఆ పిల్లలు దిక్కు, మేము దిక్కు, మేకలు దిక్కు, కుక్కలు దిక్కు, చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ ఇళ్ళలో ఉండబోతే ఇంత అడక పోసేది, ఇంత గంజి పోసే తల్లి, ఇంత అన్నం పెట్టే తల్లి, ఇంత బట్ట ఇచ్చే తల్లి, ఓ వస్త్రం తెల్లదాకా కథ చెప్తే 2 రూపాయలు ఇచ్చే 5 కిలోల బియ్యం ఇస్తే బతికే వాళ్ళం. అట్లాంటి జీవితంలో చాలా ఇబ్బందిగా పడి బ్రతికిన వాళ్ళమమ్మ. ఇప్పుడు ఆ కథలు చెప్పుకుంటా మా వాళ్ళు కొన్ని రోజులు అయినాక టికెట్ పెట్టి ఆటలాడారు. ఆటలాడిన కాంచని ఇక మాకు కొంచెం రేంజ్ వెలిగింది తల్లి. అప్పుడు ఏమో బుర్రలు ఉత్తగానే రుమాలు చుట్టుకొని కథ చెప్పేది. ఇప్పుడు మేము డ్రెస్సులు వేసుకొని ఎప్పుడైతే వేషాలు కట్టి టికెట్ పెట్టి ఆటలాడినామో ఇక అప్పటి నుంచి మా జనరేషన్ పెరిగిపోయింది. ఊళ్ళల్లో జనం చూసటము, మంచి మమ్మల్ని ప్రేమించడము కొంతకాలం జరిగిన తర్వాత రామారావు మన జన్మభూమి ప్రోగ్రాములు పెట్టినప్పుడు 2 రూపాయల కిలో సార మద్యపాన నిషేధం బంద్ చేసినప్పుడు 2 రూపాయల కిలో బియ్యం పెట్టిన కాంచేనే అప్పుడు గవర్నమెంట్ సుఖసత్య మన మానికపురం సుఖసత్య నాయనుడు మా తండ్రి, ఇప్పుడు సుఖ రవి ఉన్నాడు చూడు, సుఖ రవి ఒగ్గురవి అంటారు ఆయన మానికపురం. ఆ సుఖసత్యనాయన మమ్మల్ని తీసుకుపోయి ఆరే జాలయాను ఇట్లా కాదురా, కొంతమంది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉన్నాయి, ప్రోగ్రామ్ చేసుకుని బతురానంటే అప్పుడు గూడు ఇంద్రసేన రెడ్డి ఉండే 2 రూపాయల కిలో బియ్యం, అక్షరదీప గురించి, మద్యపాన నిషేధం, కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిశుభ్ర గురించి ఇటువంటి ప్రోగ్రాములు చేసుకుంటే ప్రాణి బిడ్డ అంటే అప్పుడు మేము గవర్నమెంట్ ప్రోగ్రాం నుంచి చేసుకుంటా జీవనం గడిపినాం. ఇక అంతవరకు నుంచి ఇంతవరకు దాకా వచ్చినాము. ఇక మా జనరేషన్ మా పిల్లలు బాబు మీరు బతికే గట్ల బతికిన మేము అట్లా బతకాలంటే మాకు నేర్వదా అని చెప్పని ఎంత చెప్పినా పిల్లలు వినకుండా ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళు బతుకుంటారు. ఇక మేము వయసుకు వచ్చినా మేమైతే మరవలేము, మాకైతే దిక్కేమి లేదు, దేశం లేదు, మాకు భూములు లేవు, జాబులు లేవు, మాకు అనవసరం దుర్భార జీవితం. ఇప్పటికైనా మాకు ఎవరు భూములు లేవు తల్లి, ఇక మా వృత్తే ఇది. భూములు లేవు, జాగాలు లేవు, ఏమి లేవు. అప్పుడు కొనుక్కుంటే మాగా దొరుకునేవి కానీ మాకు తెలివి లేదు, మాకంత జ్ఞానం లేదు. గివే సుఖము గిదే సంతోషం అనుకున్నాం కానీ అప్పుడు మాకు తెలియదు. ఎంత 400 పెడితే ఎకరం భూమి దొరుకు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు మీరు? మేము ఉన్నది మా ఊరు సొంతం గ్రామం కళ్యాణ్ గ్రామం, లింగాలగన్పూర్ మండలం, జనగాం జిల్లా. అప్పుడు వరంగల్ జిల్లా ఉండే, ఇప్పుడు జనగాం జిల్లా అయింది. మాది కళ్యాణ్ గ్రామం, శారదకాలం. మా తాత శారదక నెల్లయ్య, మా నాయన పేరు శారదక నరసయ్య. మా జీవితం ఇంతవరకు గడిపినాం. ఇప్పుడు కూడా ఎవరు నా ఒగ్గురు ఏమన్నా ప్రభుత్వం ఇప్పటికైనా మన తెలంగాణ వచ్చిన కాంచెని కూడా ప్రోగ్రాం చేసుకుంటా ఇప్పుడు బతుకమ్మలు పండుగల కన్నా మన టాక్ బండికి అంటే ఇక్కడ ప్రోగ్రాంలు వచ్చినప్పుడు ఆన్నే తీసుకుపోతుండే మాకు సహకరిస్తుండు. మరి ఇప్పుడు మీకు ఈ వృత్తి వల్ల లాభం లేదు, మీకు ఎప్పుడు ఎందుకు వదిలేయాలి అనిపించలేదు? మరి ఏం వదిలిపెట్టాలి, ఎవరు పిలిచేటోళ్ళు లేరు. ఇప్పుడు మా వృత్తి మంచిగా ఉన్నట్టయితే మాకెవరైనా సహకరించి మీరు ఈ విధంగా బ్రతకండి బిడ్డ, మీ కళకు మేము సహకరిస్తాము, మీ కళలకు మేము ముందు తీసుకుపోతాము, మేము బాగు చేస్తాము, మీకు ఇంత ఈ ఆధారం చూపెడతాం అన్న వాళ్ళు ఇంతవరకు లేరు తల్లి. ఎవరైనా తీసుకుపోతారు, రమ్మంటే పోతున్నాం, 1000-1500 ఇట్లా 2000 ఇస్తే తీసుకుని బతకడం తప్ప మీకు ఈ వృత్తి ఉన్నది బిడ్డ, మీరు ఈ రకంగా బ్రతకండి అని చెప్పనే వాళ్ళు లేరు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు 500 కళాకారులు నేను 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రభుత్వం ప్రోగ్రామ్ చేసుకుంటా నేను కూడా వచ్చిన. నా వయసు దాదాపు 60 సంవత్సరాలు ఉంటాను. ఈ 60 సంవత్సరాల లోపు కూడా నేను చిన్నప్పటి నుంచే కథలు చెప్పిన. మా నాయన
నేను ఆడవేషం కట్టేది, మా నాయన నా రాజవేషం కట్టేది, మా తమ్ముడు బాబాని విషయం కట్టేది. మేము కథలు చెప్పుకుంటా ఎన్నో టికెట్లు పెట్టి భాగవతాలు ఆడుకుంటూ పోతేనే ఈ స్థితికి వచ్చినాము. ఇప్పుడు మమ్మల్ని కళ్ళగాంతో లేరు, ఇప్పుడు మాకు మళ్ళీ ఆదరించేటోళ్ళు లేరు. రాండి బిడ్డ ఈ ప్రోగ్రామ్ పెడుతున్నాను చెప్పి అలాగే టీవీ ఇవాళ మీరు పిలిచినందుకైనా మ్యాక్స్ టీవీ గురించి మేము వచ్చినందుకైనా మమ్మల్ని పిలిపించి ఈ మ్యాక్స్ టీవీ నుంచి మాకు ఏదో ఆధారం దొరుకుతుందని ఆశ మాకేమైనా కల్పిస్తారని, మీ ద్వారానన్నా మాకు ఎవ్వరూ సహకరించకుండా మీ ద్వారా మాకేమన్నా సహకరిస్తే మేము మా కళను పూడగొట్టకుండా అంతరించిపోకుండా మేము ముందుకు నడిచే ఎటువంటి మీరు సహకరిస్తే మా పిల్లలైనా ఒకరు కాకుంటే ఒకరైనా వాళ్ళు ముందుకు వస్తారని, ఈ కళను పూడగొట్టకుండా అంతరించి పోకుండా దాన్ని నిలబెట్టుకోవాలని మా ఆశ కలిగి మీరు పిలిపించినందుకైనా మా వందనాలు. మీరు ఎప్పుడు సినిమా రంగంలో ట్రై చేయలేదా? ఎప్పుడు చేయలేదమ్మా, ఎప్పుడు చేయలేదంటే మీకు ఇంత కళ ఉంది, మరి సినిమాల్లోకి వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది కానీ పిలిచేవారు ఎవరుంటారు? మమ్మల్ని దారి చూపెట్టే వాళ్ళు. దారి లేకుంటే ఎట్లా నడుస్తాం? దారి ఉంటే నడుస్తాం. ఇప్పుడు ఇక్కడ పిలిపించితే మాకు ఒక దారి దొరికింది. తెలివి బాగుంది, కళను పోషిస్తాం. ఎటువంటి కథలు చెప్పాను, బలుగురుకొండ కథ, సద్వాచార్య కథ, ఆర్యమరాఠుల కథ, మైనావతి, సుగుణావతి, చంద్ర 33 కథలు చెప్పమని చెప్తా. ఎంతవరకు చదువుకున్నారు? మేము అప్పుడు ఒకటో తరగతి. మీరు ఇంత టాలెంట్ ఉందంటే మామూలు విషయం కాదు కదా. ఒకటో తరగతినైనా ఈ బాల్య వయసు అక్క చదవలేదు. మా నాయన నేర్పేది ఆలు, కాకాల గుణితము, ఆలు. మన అటు పోతే ఈ గుణితాల మందమే చదివినాం. కానీ వేరే మాకు 2వ తరగతి 3వ తరగతి కూడా మేము చదవలేదు అప్పుడు. ఎందుకోసం అంటే తిండి చక్కగా లేదా, పెట్టేవాళ్ళే లేరా. మరి ఊళ్ళో పోతున్నంత గంజాడక తాగాలన్నా మా నాయన చదివించేంత శక్తి వాళ్ళ తన లేదా, వాళ్ళ తన డబ్బులు లేవు, మమ్మల్ని చదివించలేదు. ఆ రోజులు కూడా గవర్నమెంట్ బళ్ళు ఉన్నాయి, రమ్మని చెప్పానంటే ఆ బళ్ళల్లో పోతే ఆ ఒక తండ్రి ప్రేమ నోడేమో చక్కగా చదువు చెప్పిండు. ఓ తండ్రి కోపం వస్తే కొడితే ఆ దెబ్బలకు ఆ భయపడి చదువుకోపోయేది. మరి మీ పిల్లలు కూడా ఇలానే మీతోనే చేస్తారా? లేదు, నా కొడుకు 15 చదివాడు, ఒక ఆయన 12 చదివాడు. ఇక ఒక ఆయన 7, 8 ఇట్లా చదువుకుంటే పిల్లలు వాళ్ళు కొంచెం ఆధారం మీద బతురు. కానీ ఇక మేము ఇట్లా బాగుండదని చెప్పని కొంచెం నాకు వచ్చిన నా పేరు మందు నాకు వస్తుంది. ఓ పేపర్ చదువుతా, మీరు ఏమన్నా ఇస్తే తెలుగులో ఇస్తే చదవగలుగుతా, ఇంగ్లీష్లో అయితే రాదు. ఇంగ్లీష్లో అయితే చదవలేను కానీ తెలుగులో మీరు ఏ విధంగా ఇవ్వండి మేము చదవగలుగుతా. ఆ టాలెంట్ మీద మా పిల్లలు అయితే ఈ విధంగా అయితే బ్రతున్నారు. ఈ కళను అంతరించిపోకుండా మీ ఛానల్ ద్వారానైనా ప్రభుత్వం ద్వారానైనా, ఇప్పుడు ఆనాడు లేకున్నా ఇప్పుడు మా సారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా మాకేమన్నా సహకరిస్తారని చెప్పని, మాకేమన్నా అన్నం దొరుకుతుందని గొప్ప ఆశ పెట్టుకున్నాము. మా కళాకారులకు ఏమన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా చేస్తారా మీ వంతు ఏమన్నా సహాయం? ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు మా వాళ్ళ వంతు సహాయము నాకు ఒక భూములు ఇవ్వలేదు. మేము అడిగినాము, అయ్యా మేము పేదవాళ్ళము, నేను ఎంటర్ ఇచ్చినప్పుడు మేము అయ్యా మేము చాలా ఇప్పుడు E5 ఛానల్కి వచ్చి ప్రోగ్రామ్ చేసినప్పుడు అయ్యా మేము అతిథులము, అయ్యా మీ బావికాడ కూడా సిద్దిపేట మీ ఏరియాలో దిగినప్పుడు మా శారదకాంలో అక్కడ బేడపూడి విధంగా దిగి కూడా వాళ్ళ స్థితిగతులు మీరు చూసిన వాళ్ళు, మేము అనాథులము. మరి మా దాంట్లో ఎవరో ఒక్కడు ఉన్నాడని చెప్పి వాని ముఖం చూడకండి, మా పేదోళ్ళ ముఖం చూడండి. చాలా మంది దుర్భర జీవితం ఎవరో ఒకరు ఉండొచ్చు, భూములు జాగలు ప్రతి కులంలో ఉండొచ్చు. కానీ మా కులంలో చాలా ఇబ్బందులు ఉన్నారు, చాలా అడక తింటున్నాం. ఇంకా గురిచలు వేసుకోవడం మానలేదు, ఇంకా దేశాలు తిరుగుడు మానలేదు. ఇప్పుడిప్పుడే మా ఆడవాళ్ళు చికెన్కి బేరం చేసుకుంటారు. మా ఆడవాళ్ళు చికెన్కి బేరం చేసుకొని ఇప్పుడిప్పుడే కొంతకాలము ఇంత వ్యాపారం ఎంతో బ్రతున్నారు. కొంతకాలం ఇంత ఊళ్ళో పోయి అడక తినేది, చేపలు అమ్ముకునేది, ఇటువంటి జీవితం గడిపిన మాకేమైనా సహకరించాయంటే 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. ఆ 3 ఎకరాల భూమి మాకేం రాలేదు. ఆ 3 ఎకరాల భూమి ఏం రాలేదు. ఈ పిల్లలకు చదువుకున్న వాళ్ళకు ఇంత ఉద్యోగాలు వస్తాయని చెప్పని ఆశపడితే చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు రాలేదు. మీ పిల్లలు కూడా ఇప్పుడు ఇంతవరకు ఉద్యోగాలు రాలేదు? ఉద్యోగాలు ఒక్కరు కూడా లేవు మేడం, ఒక్కడికి రాలేదు. నా కొడుకు 15 చదివిండు, మా చెల్లె కొడుకు ఇంటర్ చదివిండు. ఆయన వాళ్ళు చాలా విధానంగా ఉంటారు. ఎవరు చదివినా ఎవరికి నౌకర్లు లేవు, ఉద్యోగాలు లేవు. 10,000 15,000 వచ్చే నౌకరు, ప్రభుత్వం తరఫున వచ్చే నౌకర్లు వచ్చిన పిల్లగాళ్ళకి ఏదైనా జీవితం గడుపుతారు. ఇప్పుడు మంచి చదివిన వాళ్ళకు నా జీవితమే కాదు, మాకంటే ఇంకా వేరే చదివిన పిల్లలు కూడా ఉద్యోగాలు లేవు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నాకే కాకుండా నా కొడుకులకే కాకుండా ఇంకా ప్రజల మీద చాలా మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తే చాలు సార్, నేను తిన్నంత తెలివే నాకు.
ఎన్నా నా కొడుకుకి ఇవ్వకుండా నాటబడి కొడుకులు ఇంకెంతోమందో ఉన్నారు, నాటబడి తల్లిదండ్రులు ఎంతో ఉన్నారు. వాళ్ళు కష్టం చేసి కాయ కష్టం చేసి నాటవంటి వాళ్ళు తల్లిదండ్రులు నా కొడుకు చదువుకుంటే నా కొడుకు ఏదైనా నౌకరు వస్తే నా కొడుకు నన్ను దాస్తాడని చెప్పని వాళ్ళు కట్టెలు మోసి కలవబోయి కూలిపోయి నాలుగిపోయి కడుపు దంపుకొని కొడుకుకు చదివి ఆయన ఇంటరు పాస్ అయ్యి వస్తుంది నౌకరని ఆశపడితే కొడుకు చదవలేక మళ్ళా ఓటర్ల పొండి జీతాలు ఉండే కాలం వచ్చింది. ఒక్కొక్క కొడుకు అంత చదువు చదివి అలా ఓటర్ల పొండి జీతాలు ఉండే కాలం వచ్చింది. పని చేసుకొని బతకాలనే కాలం వచ్చింది. మళ్ళీ వ్యవసాయం చేసుకొని బతకాలనే విధానం వచ్చింది. అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి మీకు నౌకరిస్తే ఇప్పుడు దాదాపు మీరు ఒక 3 లక్షల మందికి నౌకర్లు ఇస్తారని చెప్పి మీరు ఒక ప్రెస్ మీట్లో పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్క మనిషికైనా చదువుకున్న వారికి మీరు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడతారు. మీరు ఇచ్చిన మా తండ్రి ఇచ్చిండని చెప్పి కొడుకులకు ఇచ్చింది కొడుకులు సంతోషించరు. ఆ ఇచ్చిన వారిని పోగొట్టుకుంటానికి ఆ ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి ఆ నౌకర్లు ఇస్తే చాలా సంతోషం ఉంటుందని నా ఆశ కూడా ఉంటుంది. ఏదో కష్టపడి చదివినందుకైనా వాళ్ళ ఫలితం ఆ గర్భఫలం వాళ్ళ కన్నెందుకైనా మా కొడుకు ఇంత నౌకరు చేసుకుంటాను తల్లిదండ్రులకి తృప్తి పొందడానికైనా వాళ్ళు శాంతి పడటానికైనా ఈ ప్రభుత్వం మీద ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో దేశం మీద ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క చదువుకున్న యువకునికి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళం ఉన్నాము, గరీబు వాళ్ళం ఉన్నాము, తిండికి లేకుండా కూడా పిల్లలు చదివించుకున్న వాళ్ళం ఉన్నాం సార్. తిండికి లేకుండా ఇవాళ హైదరాబాద్ దోలాలంటే ఈ కొడుకుని దోలాలంటే ఏమిచ్చి పంపాలంటే వాళ్ళకు ఇవాళ 2000 లేనిది ఇక్కడ లేని ఖర్చులు లేని బ్రతకలేరు వాళ్ళు. ఏనా 2000 ఇక్కడ హైదరాబాద్ ఇచ్చి పంపించాలంటే మా స్థితిగతులు చూస్తే ఇప్పుడు కూలికి పోతే 400-300 రూపాయలు ఇస్తున్నారు. కూలికి పోతే కలవపోతే నేనే కాదు నా వృత్తి కాకుండా నా కష్టం కాకుండా నాటమంటే తల్లిదండ్రులు కష్టపడేది. ఆ కూలికి పోయి ఒక 200-300-400 పైసా కూడపెట్టి నా కొడుకు చదివితే ఒక ప్రబుద్ధుడు అవుతాడు. మాకు ఒక సత్యనారాయణ తృప్తి ఉంటుంది. మేము ముసలోళమైన మమ్మల్ని సాకి సంతోషిస్తాడు. మమ్మల్ని బాధ పెట్టకుండా కష్టపెట్టకుండా మేము కష్టపడిన కొడుకుని చదివాలని చెప్పి అంత కూలినాలు చేసి పెట్టి కష్టపడితే ఇంటర్ పాస్ అయినా బిఎం వాళ్ళు అంతా చదువుకొని ఎంబీబీఎస్ చదువుకొని కూడా ఇలా నౌకరు లేకుండా బతున్నారు అంటే మేము తల్లిదండ్రులు ఎంత వేడ్చి సావాలను, మేము ఎంతకుండే వాళ్ళ ఎంత చేస్తే కొడుక ఎన్ని అప్పులు చేసి నేను ఆదుకుంటే నువ్వు పెట్టని కష్టం మాకెక్కడ రాని నాటబడి తల్లిదండ్రులు ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది కొడుకుల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. అయ్యా నాకే ఎంత బాధ ఉంది, ఇంకా వాళ్ళకి ఎంత కష్టం ఉంది. కొడుక ఇన్ని రోజులు కష్టపడింది కదరా, నువ్వు చదువుకుంటే కదరా నీకు ఇంత చదువు చదివింది, నువ్వు పాస్ కాకుండా నువ్వు పాస్ అయినావు కదా బిడ్డ, అన్నిట్లలో నువ్వు పాస్ అయిన కొడుక నీకు నౌకరు వస్తుందని ఆశపడింది కదరా, రాలేదంటే ఆ కొడుకు సస్తడో బత్తడో ఇట్లా తల్లిదండ్రికి బాధ. ఇట్లా చదువు అది ఏదైనా పని చేసుకోమంటే ఇంత చదువు అది ఏ పని చేసుకోవాలని ఆ కొడుకు బాధపడుతుంది. తల్లి కడుపు మాకు ఆగుతుందా తల్లి? దయచేసి అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ తరపునైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇప్పటికైనా ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వండి. ఆ చదువుకున్న ఆ ఉద్యోగాలు ఇస్తే పిల్ల తరంతరాలకు నీ పేరు తలుసుకొని బ్రతారు ప్రభువా. అయ్యా తండ్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యా మీకు మీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి వారికి మీరు ఉద్యోగం ఇచ్చి మీరు ఒక తండ్రిగా నిలబడండి. ప్రతి వారికి మీరు సహకరించి ఒక దేవుడుగా నిలబడండి. మీరు దేవుడని నమ్ముతున్నాం మేము. అయ్యా ప్రతి వారికి చదువుకున్న వారు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులకి చాలా కష్టపడుతున్నారు. అయ్యా నేను ఏమని ప్రార్థిస్తున్నా, నేనైతే ప్రార్థిస్తున్నా, అయ్యవని ప్రార్థిస్తున్నా, దేవుడమని నేను ప్రార్థిస్తున్నా, మా ప్రభువు అని ప్రార్థిస్తున్నా. అయ్యా మేము శారద వాళ్ళమని మేము బేడపుడిగా దంగాలము వీళ్ళు ఎందుకు మాట్లాడుతుండ్రో కాదు, నేను బతికిన బతుకు చాలా ఇబ్బందులు బతికినాము, దుర్భాష జీవితంలో బతికినాము, బాయిగడ్డ పండు గుడిసెలు వేసుకొని బతికినాము, మిమ్మల్ని అడకతిని బతికినాము, మిమ్మల్ని ఆశించి బతికినాము. ఇప్పుడు మా కళను గుర్తుపట్టే వాళ్ళు కూడా లేరు. అయ్యా ఇంతవరకు వచ్చిన మా కళాకారుల పెన్షన్ ఇస్తామని చెప్పని పెన్షన్ కూడా ఇంతవరకు నాకు రాలేదు. పెన్షన్ ఇప్పటికీ రావట్లేదా? ఏం చేయాలి నీ ప్రభుత్వంలో? అయ్యా ఇంతవరకు మీ ప్రభుత్వంలో నేను 30 సంవత్సరాల నుంచి కష్టపడ్డా. 30 సంవత్సరాల నుంచి మీరు పెట్టిన అభివృద్ధి పథకాల గురించి సంక్షేమ పథకాల గురించి నేను ఎన్నో కష్టపడి చెప్పాను. అయ్యా ఇంతవరకు నా కళాకారుల పెన్షన్ కూడా రాలేదు. నేను ఎవరితో చెప్పుకోవాలయ్యా? మేము పెద్దోళ్ళం కాదు, ఎవరితో పోయి అయ్యా అంటే ఎవరో పక్కన నెట్టేస్తుండే. అయ్యా మమ్మల్ని గుర్తించలేదు, మేము అయినా బట్టలు వేస్తలేము, అయినా నడక నడుస్తలేము, అయినా గాంభీరంగా మాట్లాడేంత స్వరం కూడా మా తన లేదు. ఎందుకు ఏవో సార్ అని గట్టిగడిగంత శక్తి మాతన లేదు, అంత బలహీనులము ప్రభువా. అయ్యా సారు మా మాటలు ఏనండి, మేము బలహీనులము, బలవంతులము కాము.
మేము అతీతులము, మేము ఏమి దిక్కులేని పక్షులము, మాకు ఆధారం చూపండి. కొంతకాలము ఎవరో మాట వంటి వాళ్ళు చూసి వీళ్ళందరూ ఉన్నారని మీరు ఎప్పుడు అనుకోకండి. అయ్యా మీరు వెడితే అన్నము తినేవాళ్ళము. మా దుర్భార జీవితాలు మీరు చూసిండ్రు. ప్రతి వారికి మీరు సహకరిస్తారని పోయిన ప్రభుత్వం అన్నా ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రతి వారికి నౌకర్లు దొరుకుతాయి, మాకు సహకారం అవుతుంది, వృద్ధులకు పింఛన్లు దొరుకుతాయి, వితాంతులకు పింఛన్లు దొరుకుతాయి, ఇల్లు లేని వారికి ఇల్లు వస్తాయి అని చెప్పని. అయ్యా మీరు బస్సు ఫ్రీగా పెట్టిండ్రు, స్త్రీలకు బస్సు ఫ్రీగా పెట్టిండ్రు, నాకు సంతోషం అనిపిస్తున్నది. అయ్యా మీరు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, మాకు సంతోషం అనిపిస్తున్నది. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు, మాకు సంతోషం అనిపిస్తున్నది. అయ్యా ఇన్ని సంతోషాల కంటే మా తండ్రులు ఈ భూమి మీద ప్రతి తండ్రి బిడ్డకు ఒక్క నౌకరిస్తే చాలు ప్రభు. అందరికీ ప్రతి ఒక్కరికి మీరు నౌకరిస్తే వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు చదువుకుంటారు. మీరు ఇచ్చిందన్న ఘనత ప్రపంచ రికార్డులో మీకు పేరు వెళ్తుంది యుగ యుగాలకు. అంటే ఈ తరము వారే కాకుండా కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు ప్రతి వారికి నౌకరు ఇచ్చిందని చెప్పని వాళ్ళ పిల్ల తరంతరాలకు కూడా గుర్తొస్తుంది. అయ్యా నేను దండం పెట్టి చెప్తున్నా, ఎందుకు వస్తున్నామంటే నేను చాలా ఇబ్బందిగా చెప్తున్నా. నేను చూస్తున్నా అయ్యా ప్రతి తల్లి దుఃఖము, ప్రతి చదువుకున్న వారి దుఃఖము. ఒక్కొక్క పిల్లగాడు చనిపోతాడు. నాకు ఇంత కష్టం చేసి ఇన్ని రోజులు చదివిపెట్టి కళ్ళకు బట్టలు కట్టుకొని కళ్ళల్లో నీళ్లు చల్లుకొని రేయంబగలు తీర్చి నేను కష్టపడి నా కళ్ళకు నిద్ర లేకుండా చదువుకుంటే ఇవ్వాలని పాస్ అయినా నా నౌకరు లేదని బాధపడుతుండయ్యా. అయ్యా నా మాటలు కొంచెం గ్రహించండి, నా బాధ కొంచెం గ్రహించండి. కాళ్ళు మొక్తాయ్యా, నేను కాళ్ళు మొక్తాను కూడా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రతి ఒక్కవారికి మీరు ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు తండ్రిగా దేవుడుగా ఆశ్రయ దుర్గముగా ఉండండి మీరు, అంతే. నేను కోరుకునేది ఏం లేదు. నాన్నో మీరు గుర్తించినా గుర్తించకున్నా ఇవాళ ఉంటావు రేపు మంటలు కలుస్తా, నేను ఎన్ని రోజులు బతికేది ఏం లేదు. మా వయసు తగ్గింది, కానీ ఉన్నవాళ్ళు బ్రతికడానికి ఆధారం చూపండి. ఒకసారి మీ కళను ఒకసారి ప్రదర్శిస్తారా మా ముందు? రామ శ్రీ రఘురామ రామ రాఘవ రామ శ్యామపురి పట్టణములో రాదు యాదవరాదు ఎర్రగొల్ల యాదవరాదు కాంబోజరాజు రాజు కాంబోజ మహారాజు ఎర్రగొల్ల ఒక మహారాజు అయినా ఎర్రగొల్ల కాంబోజ మహారాజు అయితే శ్యామాపురి పట్టణం ఏలుతున్నాడు. రాజుకు ఒక సంతానము లేదు, కడపల సంతానం లేదు, కొడుకులు లేరు, బిడ్డలు లేరు. తిరగరానే యాత తిరిగినాడు కాంబోజరాజు. అరే కాశీదాకా నోవునాడు ఆ రాజు కాశీలెత్తే గరడ స్తంభమోయి రాఘవరామం. అరే స్తంభాన కోడల గట్టిండు ఆరాడు రాజు కాంబోజ మహారాజు ఒక కాశీ దాకా నోములు మీరు కాశీలు ఎత్తిన గరడ స్తంభానికి గంటలు కట్టినా సంతానం కాలేదు. ఒక ఢిల్లీ దాకా నోములోని దీపస్తంభానికి ఒక గంటల స్తంభాల కోడలు కట్టినా సంతానం కాలేదు. సంతానం కాకపోతే రాజు కళ్ళ చూసిండు. రాజ్యం ఉన్నది, దేశం ఉన్నది, బ్రతుకం ఉన్నది, భాగ్యం ఉన్నది. ఈ బ్రతుకుని ఎవరైనా చూస్తారా? రాజ్యం ఎవరైనా చూస్తారా? నీ ధనం ఎంత ఉంది, భాగ్యం ఎంత ఉంది, నీకు ఎంత ధనం ఉందని చెప్పి ఎవరైనా చూస్తారా? ఎవరు అడగరు. అయ్యా నువ్వు భాగ్యం ఎంత సంపాదించావు, ధనం ఎంత సంపాదించావు, ఎంత సంపాదించినా ఎవరు చూస్తుండేరు. వాళ్ళు అడిగేది ఏమిందంటే నీ కడుపున కొడుకులు ఎంతమంది, బిడ్డలు ఎంతమంది అంటే పుట్టని బిడ్డల పేరైనా రాఘవరామం. రే కరణి కొడుకుల పేరు ఎట్లా చెబుదు రాఘవరామం. రాజు కాంబోజ మహారాజు ఒక భార్యను చేసుకుని కొన్ని యాత్రలు తిరిగినా సంతానం కాలేదు. ఓహో రాజు కాంబోజ మహారాజు ఏమి చేసిందంటే 7 మోహం చేత 7 భార్యల లగ్నం ఆడిండు. ఒక 7 స్త్రీలను పెళ్లి ఆడితే చిన్న భార్య మాణిక్షాలదేవి పరమ ప్రతిభత ఉన్నది రాఘవరామం. పరమ ప్రతిభత ఉన్నది విష్ణు పూజలు మరవా ఓదమ్మ ఆ తల్లి వేగం. శంకరుని పూజ మరవదురా
ఒక విష్ణు పూజలు ఈశ్వర పూజలు బ్రహ్మ పూజలు శ్రామపై కూడా పూజలు ఆ తల్లి చేసిన గాని సంతానము తనకు లేదమ్మా. ఒక కోటి దాకా ఒక రాజు కాంబోజమ్మ రాదు సంతానము లేకపోతే ఒక తూర్పు నుంచి చుట్టాలు పరమ నుంచి బాంధువులు వచ్చి అడిగితే ఏమంటారు, రాజా నీ కడపన కొడుకులు పేరేంటే రాజు కాంబోజ మహారాజు, ధనం అన్నది భాగ్యం అన్నది సత్యాంతుడు అంటే తప్పుడు పడుకుతముడు సత్యాంతుడు ఒక కాంబోజ మహారాజు అన్ని ఉన్నాయి కానీ ఒక గర్భవాసన సంతు లేదంటే ఏమంటారంటే గొడ్డువాడు కాంబోజ రాజు గొడ్డు బతుకు బతుకారాదమ్మ రాఘవరామ అరే మొండి సావు రాదయ్య రాఘవరామ. రాజు కాంబోజ మహారాజు ఏమంటారంటే ఒక పుట్టరాదు గొడ్డు పుడక సావరాదు మొండి సావు. కడపల సంతానం లేదు, ఒక చనిపోయిన స్వర్గం మంది పాటు లేరు. కడపల సంతానం ఉంటేనే సంతానం అయితే స్వర్గం దొరుకుతుంది, సంతానం లేదు స్వర్గం లేదు. అలాంటి ఉద్దేశం మీద ఒక చిన్న భార్య మానిక్షలు పట్టుకొని తిరుపతి శ్రీరంగం కాశీ నేపాల్ ఇంద్రకిరాదు ఉస్క సమాధి దేవత ఒక రాష్ట్రాలన్నీ తిరిగాడు, సంతానం కలగలేదు. ఒక జంగమయ్య ఒక శంకరుడు ఏం చేసిందంటే మామా పార్వతి అక్షాంతమైన ఒక ప్రతిభత ఒక మానిక్షాల దేవి సంతానం లేక ఒక బాధపడుతున్నది, నువ్వు తొందరగా పోయా సంతానం కలిగే ఉపాయం చెప్పి రాబోని చెప్పి ఒక శంకరుని తోటి పార్వతి మాట్లాడేది. అలవంటి శంకరుడు అయినా పార్వతి మాటలేని ఒక కచ్చబాల ఒక చేయి పెట్టి కాసంత అయిపోయింది బట్టి ఒక జంగమయ్య వేష పట్టుకుని అక్కడ మెడ కాడ దిగడు గనగనగనగనగనగన కొట్టి బొమ్మన శంకు వాడేనో దేవా. ఆ శంకు పాడ వరకు శంకు శబ్దం విని బయటకు వచ్చింది. అయ్యా ఓహో తండ్రి నీకు దానము నేను చేసేవా పేద బ్రాహ్మణ పెళ్లి చేసింది ఆ తల్లి వేగా దానములు పెట్టేనా రామ రాఘవ రామ ఓ రామ ఓ రాఘవ రామ. రాజు కాంబోజ మహారాజు ఒక కోటి దానాలు చేసిన సంతానం లేదు, ఎట్లా చేయాలి? కోటి పూజలు చేసిన సంతానం లేదు. దాన ధర్మం చేస్తే పాపాత్కులకేమో పంట పండుతుందంట, ధర్మాత్కులకేమో పంట పండదంట. పాపాత్కులకి పంట పండుతుంది, ధర్మానికి సంతానం పడుతున్నారు. మరి నా సంతానం లేదు, నేను ఏమి పాపం చేసినా ఒక రాజు అనేకమైన చింతపడుతుంటే చిన్న భార్య మానక్షాల దేవుని పిలుచుకున్నాడు. మామా ఈ పుట్టుక పుట్టరాదు, పిల్లలు లేని పేర్లు సావుడు అంటారు, బాలలు లేని బంజరు తోటి అంటారు. ఈ పుట్టుక పడదు బామా మన మేఘ మరణమైదో ఓ బామా పుట్టరాదు పుట్టు పుట్టుక ఓ బామా ఓ రాఘవారా ఏ బాలలు లేని ఇల్లు ఓ బామా ఓ రాఘవారా ఇది బంజరు తొట్టి అంటారు ఓ బామా రాఘవారామ సవరాదు మొండి సావులనా ఓ రాఘవారామ అమ్మ రాజు వేగా ఎత్తుతున్నాడా ఓ ప్రాణేశ్వర ఈ జన్మమెత్త రాదు నాదా ఓ రాఘవార నీకు ఏమి పాపము చేస్తే ఓ దేవా ఓ రాఘవార నీ కైలాసము కాళీ కూలను రా శంకరా రాఘవార నీ గుడి గుండము గారు నాయనా చాలా చక్కగా పాట రూపంలో ఎంత మంచిగా వివరించారు తెలుసా. అందులో ఒక మంచి మెసేజ్ ఉంది అసలు, అంటే పిల్లలు ఉంటేనే స్వర్గము లేదంటే బందలు దొడ్డి అని. నిజమేనా అసలు అంతా? వాస్తవమే తల్లి. ఇప్పుడు కూడా ఆనాడు కూడా పాండురాజు కూడా ఆయన భార్యలు చేసుకున్నప్పుడు మాతృని కుంతిని చేసుకున్నప్పుడు కూడా ఆయనకు పాండు రోగం వచ్చినప్పుడు కూడా అప్పుడు ఏమన్నాడు, స్వామిపై కూడా దేవస్థానం స్వర్గానికి వెళ్తున్నారు, వారితో కూడా నేను వెళ్తానంటే అప్పుడు నా మునేశ్వరుడు చేయమన్నాడు, అయ్యా సంతానం ఉన్న వారికే స్వర్గం ఉంటుంది ఏమన్నాడు పాండురాజుతో. సంతానం ఉంటేనే స్వర్గము, సంతానం వద్దుతనే స్వర్గం ఉన్నది, సంతానం లేదు స్వర్గం లేదు. అయ్యా నేను ఒక ముని శాపంలో ఉన్నా, ఏంటి లేడీని కొట్టినప్పుడు ఆ శాపం వలన పాండురాజుకు సంతానం లేదు, ఏ భార్యతో కూడినా నువ్వు స్వర్గిపోతావు.
పాండురాజుకు శపం ఉంది కదా, మరి అప్పుడు కుంతి ఏమన్నది, కుంతితాని పోయినా మాదితాని పోయినా సంతానం అయ్యడం లేదు పాండురాజుతోటి. అప్పుడు ఏమన్నాడు అంటే, అయ్యా నువ్వు ఇంద్రుని వేడుకో, యమధర్మరాజును వేడుకుంటే ధర్మరాజు పుట్టిండు, అంతేకాదు వాయుదేవిని వేడుకుంటే భీముడు పుట్టిండు, ఇంద్రుని వేడుకుంటే అర్జునుడు పుట్టిండు, స్వామిపై కూడా దేవస్థానంలో నకల సాధికుడు పుట్టిండు. అప్పుడు సంతానమైనకైనా స్వర్గం అందింది, అంతవరకు లేదంటే అప్పుడు పాండురాజు చెప్తాడు భార్యతోటి, అమ్మ నాతో సంతానం కాకుండా ఇతరు వాళ్ళతో సంతానం పొందవచ్చు అని అన్నప్పుడు మరి ఏది అప్పుడు కుంతి కూడా ఫస్ట్ ఆ దుర్వాసమ ఆ తండ్రితో ఉన్నప్పుడు ఆమె ఆ మునేశ్వరుడు ఇచ్చిన వరమ చేత ఆమె వరమ ఏ దేవుని ఇస్తే ఆ దేవుని వరాన్ని సంతానం కలగవచ్చు అని చెప్పి కర్ణుడికి అన్నప్పుడు కూడా సంతానం వచ్చింది. కాబట్టి సంతానం ఉన్న వరకే స్వర్గం, ఇప్పటికైనా అప్పటికైనా ఎవరికైనా. బలగం మూవీలో అసలు మీలాంటి వాళ్ళ గురించి చాలా చక్కగా చూపించారు. అసలు మీలాంటి వాళ్ళు అసలు ఎందుకు ఇంకా ఛాన్సెస్ రావట్లేదని మాకు బాధ. వాస్తవం తల్లి, ఇప్పుడు నేను ఒక్కటే చెప్పిన కూడా ఎవరు మమ్మల్ని ఆశ్రయించే వాళ్ళు లేరు, ఎవరు తను అడిగి అయ్యా అని చెప్పి ఇంతవరకు మా జీవితంలో ఇప్పటికి ఇట్లా వచ్చాం సార్ మాకు ఏమైనా ఆధారం చూపెడతారా అని చెప్పి గట్టిగా మాట్లాడంత శక్తి మాత్రం లేదు అంటున్నాం. ఎవరైనా ఇట్లా వచ్చి ఆధారం చూపే వాళ్ళు ఉంటేనా వాళ్ళు ముందుగా చూపెడితే వాళ్ళు చూపి ఇప్పుడు నువ్వేమన్నారు ఫస్ట్ వచ్చి మీరు ఏమైనా యాక్షన్ చేయగలుగుతారా, మీరు ఏమైనా మూవీలో మీరు ఏమైనా పని చేయగలుగుతారా, అలాంటి మాకు ఎప్పుడైతే మీరు అవకాశం ఇస్తారో మాకు ఎప్పుడైతే మీరు ఎంటర్ ఇస్తారో దాని పాల్గొని మేము నడుస్తాం. ఇప్పుడు బలగం సినిమాలో ఆమె చెప్పింది, నువ్వు ఎక్కడ వెళ్ళినావు కౌరయ్యా నువ్వు మమ్మల్ని చేసిపోయినావు అని చెప్పి ఆమె పాడేది. అదే మన సారు వాళ్ళకు ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇస్తేనే వాళ్ళ ఆ మూవీకి వచ్చి ఉంటుంది, లేకపోతే రానేకపోతే మేమనేది ఇవాళ రోజుల్లా ఈ పొద్దున మందు ఏడమ్మ నీ తండ్రి ఏ లోకం వెళ్ళిండు నిన్ను కన్నది కానీ నీ రాత కాలేదు, నా బిడ్డ ఉన్నవాని సగ్గల్లో ఎత్తుకొని సవళ్ళు తిప్పిండు తీర్థాలు తిప్పిండు, నా బిడ్డ లచ్చవా నిన్ను తిప్పుతున్నాడు, నిన్ను కన్న నీ తండ్రి నీ పేరు పెట్టిండు, నేను తిప్పిండు తీర్థాలు తిప్పిండు యాత్రలు తిప్పిండు, ఇవాళ రోజుల్లా ఏ లోకం వెళ్ళిండు ఏ రాజం వెళ్ళిండు చూద్దామన్నా గాని నీ తండ్రి కనరాడు, చూద్దామన్నా గాని నీ తల్లి కనరాదు, ఏ తవ్వను వస్తావు ఏ బాటను వస్తావు వచ్చేటి బాటలో నేనెదురు చూస్తున్నా నాయన రాజయ్య నువ్వెప్పుడు వస్తావు చక్కని మోకము అంటే ఈ విధంగా చాలా చక్కగా పాడుతున్నారు. చాలా బాగుంది అసలు నిజం చెప్పాలంటే, ఇంత మంచిగా చెప్తున్నారు. మీలాంటి వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు రావాలని ఆ గవర్నమెంట్ కూడా మీకు కంపల్సరీ హెల్ప్ చేయాలని మా తరపున మా మ్యాక్స్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఎందుకోసం అంటే మాకు ఏ దిక్కది ఇంతవరకైనా కొంచెం మాకు ఎటువంటి ఛానళ్ళలో మూవీలలో ఎవరన్నా పిలిచి బుక్కడ అన్నం పెడితే మాకు మేడల మిద్దలు ఇవ్వకుండా మంచి మాట మా పొట్టకోటికి ఇంత అన్నం పెట్టి మాకు ఆదాయం దొరికించి నా పిల్లలు చదువుకున్నంత శక్తి మాకు ఆదాయం చూపిస్తే కంపల్సరీ దొరుకుతుంది. మీ ఛానల్ దనడా ఈ 10 ఛానల్ ఇప్పుడు హన్మకొండలో కూడా ఏబిఆర్ ఛానల్ కూడా అక్కడ మన చేయగలిగినాం. ఆ సార్లు కూడా మమ్మల్ని తృప్తిపరిచి బలగం సినిమా పంపించి మా వాళ్ళకి అన్నం పొంది మంచిగా సంతోషం చేసి అయ్యా నువ్వు ఎక్కడున్నావు కోయిల ఆమె పేరుంది ఎన్నెల అంటామే ఇంటర్వ్యూ ఇస్తున్నామే, ఆ తల్లి మాకు చాలా చక్కగా అన్నం పెట్టిన పల్లరాజేశ్వర రెడ్డి ఇంట్లోనే ఆ తండ్రి అంటే మాకు అన్నం పెట్టి వాళ్ళు 15,000 రూపాయలు ఇచ్చి బలగం సినిమా చూపించి అంటే ఎందుకు వస్తామంటే నాకు మీరు ఇస్తారని ఆశ కాదు, నాకు పెట్టిన వాళ్ళని గుర్తించుకుంటాం. నాకు తండ్రి తల్లులు మాకు అన్నం పెట్టాం, అరిచేతులు అన్నం పెడితే మా అర్తి బిడ్డలము 1000 ఏళ్ళు సచ్చిదాకా మేము గుర్తు చేసుకుంటాం. కంపల్సరీ మీకు మంచి అవకాశాలు వస్తాయి కంపల్సరీ, ఎందుకంటే మీలో ఎంత టాలెంట్ ఉంది కాబట్టి కంపల్సరీ అవకాశాలు వస్తాయి కదా, మీరేం టెన్షన్ పడకండి, కంపల్సరీ వస్తాయి. గవర్నమెంట్ కూడా కంపల్సరీ ఆదరించాలని కూడా నేను కూడా అనుకుంటున్నాను. ఒక్కటే మేడం మా జీవితంలో ఇప్పుడు నాకు పెన్షన్ లేదు, నేను ఎంత వయసుకు వచ్చినా మీ ప్రభుత్వం గురించి నేను చెప్పిన కదా, కుటుంబ నియంత్రణ గురించి అక్షర దీపిక గురించి మద్యపాన నిషేధం గురించి 5 రూపాయల కిలో బియ్యం నుంచి ఎన్నో చెట్ల ప్రతి ఒక్కటి అయ్యే వాళ్ళు ఇచ్చింది ఇంద్రమ్మ ఇండ్ల కాంచని మన తెలుగుదేశం పోయినాక ఇంద్రమ్మ వచ్చింది, ఇంద్రమ్మ ఇండ్ల కాంచని కూడా ఎన్నో ప్రోగ్రాంలు చేసుకుంటా ఎన్నో ఊళ్ళ మీద పోయి ఊళ్ళో పొండి వ్యాన్లు కట్టుకొని పోయి ఊరూరుకు ప్రచారం చేసి వచ్చి నా తోటి వాడు ఇప్పుడు వరంగల్ సీనాన్ని ఉన్నాడు, వరంగల్ తక్కలపల్లి వాళ్ళది సొంత వరంగల్ పక్కన, అతడు మన డిపిఆర్ ప్రోగ్రాం ఉన్నప్పుడు ఆ తల్లి కూడా మాకు పరిచయం, నా పేరు జాలయ్య అతను కూడా తెలుసు. మన ఎటు పోతే మన ఈయన ఒగ్గురు అవన్నీ ఉన్నాడు,
మళ్ళా సింధు గడ్డం సమ్మయ్య మన పద్మశ్రీ అవార్డు ఓకే అప్పుడేపల్లి సమ్మన్న, మళ్ళీ మన గడ్డం సీన్ ఉన్నాడు, మళ్ళీ పోతే చాలా మంది మాకు సహకరించిన వాళ్ళు. మన ఇప్పుడు తోరూరు మన రావణర్సన్ గిద్ది రావణర్సన్ వాళ్ళంతా మాకు పరిచయాలు. వీళ్ళంతా ఎవరు దూరం కాదు నాకు, అంతవరం నుంచి కూడా పరిచయాలు అయ్యారు. వీళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు మంచిగా వెళ్ళిపోయారు, మేమే ఎరగబడ్డాము. మా కళాకారులు కూడా గిద్ది రావణర్స్ అయినా మన సీన్ సార్ అయినా మాకు ఎంతమంది మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మా ధన్యవందనాలు. నా పేరు జాలయ్య. మీకు అందరికి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ప్రోగ్రాంలు చేసినప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీరు మా రవాణా సహాయం చేసినట్టుగా, మా బుగ్గ రవాణా మా సాయం మన ఒగ్గు రవాణా సహాయం చేసినట్టుగా, మా సత్యనారాయణ మాకు దీపం పెట్టేందుకైనా, మా తల్లిదండ్రి మమ్మల్ని అన్నేందుకైనా మాకు దీపం చూపించుండు పక్కపోటి మాకు తల్లిగా ఒగ్గు రవాణా నుండి మాకు ఎంతో సహకరిస్తున్నాడు. అటువంటి తండ్రిలాగా మీరు కొంతమంది మాకు సహకరిస్తే మా ధన్యవందనాలు అన్న. మీకు ఎంతో మా సారు మొత్తం మీద మా ఆధారం అయితే ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఏదైనా సాయం దొరుకుతుందని గొప్ప ఆశ మీద ఉన్నా. దొరుకుతుంది కంపల్సరీ. మా సారు రేవంత్ రెడ్డి సారు విన్నవా, మా కడియం శ్రీగారు సారు, మళ్ళీ అటు పోతే ఇప్పుడు కవియ గారు కూడా మా ఎమ్మెల్సీలో ఇప్పుడు మా కాంగ్రెస్ తరఫున గెలుస్తుందని మా ఆశ ఉన్నది. పాలకుర్తి ఆశీశ్వర్ రెడ్డి గారు, మా మేడం గారు, మంచి తల్లులు ఉన్నారు మాకు. కాంగ్రెస్ తరఫున మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా సొంత ఊరు, నాకు ఇల్లు కట్టించారు సింగరాజపల్లిలో. మన ఆ ఊరంతా సహకరించారు, నాకు ఒక్కడే కాదు వాళ్ళంతా సహకరించారు. కానీ నా తల్లిదండ్రులకు, ఆ ఊరికి నా వందనాలు. మా కళ్యాణ గ్రామంలో మాకు అందరికీ అన్నం పెట్టి మీ అడవులు శానాలు ఎంతోమంది మాకు సహకరించి మేము అర్థ బిడ్డలేము. మా దీవెనలు ఎప్పటికైనా ఉంటాయి, మా ఆశీర్వాదాలు మీకు శానాలకు ఉంటాయి. ప్రపంచం మీద మాకు అన్నం పెట్టిన తండ్రులకు, పెట్టని తండ్రులకు కూడా ఉంటాయి, కంపల్సరీ ఉంటాయండి. అట్లా ఓకే. ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి వాళ్ళకు కూడా సహాయం చేయాలి, ఒక గవర్నమెంట్ తరఫున కంపల్సరీ ఇటువంటి వాళ్ళకి సహాయం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్.